టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఖరారైంది. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి టీడీపీ వర్గాల నుంచి కూడా సమాచారం కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైనే చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతోటి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. అంటే ఇప్పటివరకు బీజేపీ జనసేనతోటి కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ రాష్ట్రంలో జనసేన టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఆ ఇద్దరు కూడా కలిసి పనిచేసుకుంటూ ముందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ముగ్గురు కూడా కలిసి ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తులకు సంబంధించిన అంశాలపైనే చంద్రబాబు నాయుడు తోటి ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా చర్చించేటువంటి అవకాశాలు తెలుస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ఇది టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మాత్రమే. ఇటు బీజేపీ నేతలు అంటే ఒకవేళ పొత్తు సరే ఓకే అనుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ త్రిముఖ పోటీ ముగ్గురు కలిసి ఈ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటు ఒకవైపు వైసీపీపై విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఒకవైపు జనసేన ఈ అనేక సభల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఖండిస్తూ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం మాత్రం వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోకి ఇటు అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక సమస్యలతో పోరాడుతున్నారని చెప్పేసి కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒకవైపు జనసేన టీడీపీ కూడా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో 2014లో ఉన్నటువంటి సమయంలో మాత్రం బీజేపీ టీడీపీ రెండు కలిసి ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఈ రెండు పార్టీలకి అంటే టీడీపీకి బీజేపీకి వచ్చినటువంటి గ్యాప్ తోటి ఈ రెండు పార్టీలు కూడా వేరు కావడం జరిగింది. దాని తర్వాత బీజేపీ జనసేనతోటి కలిసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో పాటు ఇటు ప్రధాని మోడీతో కూడా కలిశారు. రాష్ట్రంలో రూట్ మ్యాప్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకి ఎటువంటి అంశాలు వివరించి చెప్పలేని అంశాలపై కూడా ఆ ఇద్దరు ముఖ్య నేతలు కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనలో ఆల్మోస్ట్ ఆల్ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఖరారయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈ సీట్లు సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీలో ఉన్నటువంటి నేతలే అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నటువంటి నేతలు టీడీపీ తోటి పొత్తు వద్దు అని చెప్పి కొంతమంది చెప్పడము, టీడీపీ తోటి పొత్తుగా వెళ్తే కొంత కలిసి వస్తుందని చెప్పి మిగతా కొంతమంది చెప్పడము, ఒకవేళ కలిసి వస్తే అది కొంత ప్లస్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఢిల్లీ పెద్దలందరూ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే 2014 ఎప్పుడైతే పొత్తులో ఇటు బీజేపీ టీడీపీ పొత్తులు ఉన్నటువంటి సందర్భాల్లో బీజేపీకి ప్లస్ ఏముంది మైనస్ ఏముంది, ఆ సమయంలో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాతనే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై వారు ముందుకు కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా అఫీషియల్గా ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఇటు బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎల్లుండి అంటే 8 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అయి ఈ సీట్లు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా 2 సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ఈ సీట్లు సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలు ఆ పైన కొంత క్లారిటీగా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తోటి కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ సీట్ షేరింగ్ సంబంధించినటువంటి విషయాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.